హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో అయితే రీసెంట్గా మా అక్క బావలకు వడిబియ్యం పోసాము. దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు స్పెషల్ అని చెప్పి ఇంట్లో గులాబ్ జామ్ చేశారు. అందుకే ఫస్ట్ స్వీట్గా చూపిద్దామని చెప్పేసి గులాబ్ జామున్ అయితే చూపిస్తున్నాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచాక ఇల్లంతా క్లీన్ చేసి మా అక్క అయితే ఇంకా దేవుడు పటాలన్నీ శుభ్రంగా కడిగేసి మంచిగా పూజ చేసింది. ఎన్ని ఫ్లవర్స్ పెట్టిందో చూడండి. ఆ ఫ్లవర్స్ అన్నీ ఇంట్లో పెరట్లో ఉన్న చెట్లవే అన్నమాట. ఇంకా ఆ తర్వాత టిఫిన్ టైం. ఈరోజు టిఫిన్ కోసం అని చెప్పేసి మా అమ్మ ఉప్మా చేసింది. ఉప్మాతో పాటు ఎల్లిపాయ కారం వేసుకొని అయితే తినేసాము. అందరం కలిసి ఉప్మా తినేసాము. ఇదిగోండి చూడండి, అందరం తిన్నాము. ఆ తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఈమె ఏదేదో డాన్స్ చేస్తుంది చూడండి, మా చిట్టి తల్లి. ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా ఇదిగోండి ఇలా గిచ్చుకోవడం కొట్టుకోవడం మాత్రం వీళ్ళకి కామన్ అసలు. ఇంకా వీళ్ళని కూల్ చేయాలంటే అమ్మమ్మ తాత ఉండాల్సిందే. తర్వాత అసలు కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంకా అక్క బావలను అయితే ఫస్ట్ కూర్చోబెట్టారు. తర్వాత బియ్యం కలపడం స్టార్ట్ చేశారనమాట. పెద్దవాళ్ళందరూ తలా చెయ్యి వేసి ఇంకా బియ్యం కలపడం అయితే స్టార్ట్ చేశారు. ఇక బియ్యం గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే చాలా మంచి విషయాలు తెలుస్తాయి. పైగా పుట్టిన ప్రతి ఒక్కరికి బియ్యం అనేది పుట్టింటి నుంచి లభించే అపురూపమైన గౌరవం, కానుక అని చెప్పాలి. ఇంతకీ ఈ బియ్యం ఎందుకు పోస్తారు అనేది చూస్తే, పసుపు బట్టలతో పెళ్లి కూతురిగా అత్తారింటికి పంపించిన కూతురికి అప్పటి నుండి ముత్తైదువుగా ఉన్నంతకాలం పుట్టింటి నుండి అంతే అత్యంత అపురూపమైన కానుకగా అందేది బియ్యం. ఇది కేవలం వేడుక అనుకోరాదు, అసలు వేడుక కన్నా ఎక్కువ అని చెప్పొచ్చు. పుట్టింటి నుండి అందే ఒక మంచి భరోసా, నీకు నేనున్నాను అని తండ్రి తల్లి ఇద్దరు కలకాలం ఇలాగే జీవించాలని దీవిస్తూ ఇచ్చే సత్కారం అని చెప్పుకోవచ్చు. కొత్త బట్టలు, పసుపు కుంకుమ, శనగపప్పు, పచ్చ ముగ్గు సారెగా ఇవ్వడం పెళ్ళితో మొదలై అలా కొనసాగుతూనే ఉంటుంది. మొదటిసారిగా పెళ్లి పందిట్లో నిండు బియ్యం అని పూస్తారు. ఆ తర్వాత కూతురు గృహప్రవేశం చేసినప్పుడు, బిడ్డను కన్నప్పుడు, తర్వాత బారసాల నాడు బియ్యం మళ్ళీ పోస్తారు. ఆ తర్వాత నుండి 5 ఏళ్ళకోసారి బియ్యం పోస్తూ ఉంటారు. దీనికి ఖర్చు అనేది ఎంత అన్నది ముఖ్యం కాదు, పుట్టింటి నుండి వచ్చే సౌభాగ్యం అనేది ముఖ్యం. మా అక్కకైతే ఇక్కడ మేము 5 ఇయర్స్ది పోస్తున్నామన్నమాట. ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఇరుగు పొరుగు వారికి మంచిగా సంబరంగా పిలిచి, నా పుట్టింటి వాళ్ళు బియ్యం పోసారంటూ అందరికీ చెప్పుకోవడంలో ఆ అమ్మాయి పొందే ఆనందం ఇంకా చెప్పలేనిది. ఆ బియ్యాన్ని వండి 10 మందిని పిలిచి భోజనం పెట్టి పుట్టింటి వారు ఇచ్చిన ఐశ్వర్యాన్ని 10 మందికి పంచి మురిసిపోతుంటుంది ఆ అమ్మాయి. పుట్టింటి వారు లేని ఆడపిల్లలకు అత్తింటి వారు కూడా ఇలా అమ్మలు చిన్నపిల్లల్ని ఒడిలో పెట్టుకొని కాపాడుకుంటారు. ఒడి అంటే రక్షించడం అని అర్థం. బియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే అర్థమవుతుంది. వాళ్ళకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం కాపాడడం లేదా రక్షించడం అని అర్థం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు, సోదరులు చేసే మహాలక్ష్మి వేడుకే ఈ బియ్యం. బియ్యంలో బియ్యమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమ బిడ్డను అష్టైశ్వర్యాలతో ఉంచాలని చేసే సంకల్ప పూజ అని కూడా చెప్పుకోవచ్చు. సంతోషంతో ఆ మహాలక్ష్మి అంటే ఆ ఆడపడుచు ఎవరైతే ఉన్నారో తన పుట్టిల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిల బియ్యం పుట్టింటికిచ్చి దేవుడిని ప్రార్థించి ద్వారానికి పసుపు రాసి బొట్టు పెట్టి దీవించి అత్తారింటికైతే వెళ్తుంది. ఇదన్నమాట బియ్యం వెనుక ఉన్న అసలు సిసలైన కథ. ఇంకా అక్క బావలకి బియ్యం పోసారు. ఇంకా బియ్యంలో పెట్టిన బట్టల్ని వాళ్ళైతే వేసుకొని ఇంట్లో దేవుడికి మొక్కారు. అంతకన్నా ముందు
అందరూ ముత్తైదువులు ఉంటారు కదా, వాళ్ళైతే హారతి కూడా ఇచ్చేశారు. తర్వాత ఇక్కడ చూడండి, ముందు చెప్పినట్టు గడపకి మంచిగా మా అక్క బొట్టు పెడుతుంది, మా అన్నయ్య ఏమో అక్కడ హారతిని పట్టుకోవాలని చూస్తున్నాడు. ఇలా వేడుకలు చేయడం అనేది ఆ ఇంట్లో నిజంగా చాలా శుభశకునానికి దారి తీస్తుంది అనే అర్థం. మా అక్క చూడండి చాలా సింపుల్ శారీ అయితే తెచ్చుకుంది. ఇంకా నా లాంటి వాళ్ళైతే ఖచ్చితంగా గ్రాండ్ శారీ తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. ఆ తర్వాత మేమైతే ఇంకా లంచ్ చేసేసాము. లంచ్లోకి బజ్జీలు, రైస్, వంకాయ కర్రీ ఇవన్నీ చేసింది మా అమ్మ. సింపుల్గానే చేసేసింది. తినేసి ఇంకా కాసేపు పిల్లలతో అయితే ఆడుకున్నాము.